హాయ్, ఐఎమ్ సంజీవ్ రెడ్డి. నేను ఈ జిమ్లో లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ స్టార్ట్ చేశాను విత్ ట్రైనర్ మిస్టర్ రోహిత్ గారు నాకు ట్రైన్ చేస్తున్నారు. ఇంతకు ముందు యాక్చువల్గా నా మెయిన్ గోల్ ఏంటంటే వెయిట్ గెయిన్. నేను 56, 57లో ఉన్నప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇంతకంటే ముందు ఈ జిమ్ కంటే ముందు ఒక 3 months వేరే దగ్గర కూడా ట్రైన్ తీసుకున్నా, వేరే జిమ్లో విత్ ట్రైనర్. అక్కడ కూడా ఆల్మోస్ట్ 57 ఆ టైంలో స్టార్ట్ చేసినాను. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డే 1 నుంచి అంటే జిమ్ స్టార్ట్ అయిన డే నుంచి ఆ డైట్ ప్లాన్ ఇచ్చేసి ఇది తినేసే అని చెప్తా ఉంటారు. నేను 2.5 months వరకు అక్కడ కంటిన్యూస్గా విత్ ట్రైనర్తో చేయడం జరిగింది ప్రీవియస్ జిమ్లో. కానీ 59 కంటే ఎక్కువగా వెళ్ళడానికి స్కోప్ లేకుండా అక్కడే ఆగిపోయినాను. చాలాసార్లు ట్రైనర్తో మాట్లాడినా సరే ఇంకా తినేసే అని చెప్పేసి ఫుడ్నే పూజ చేసేవాళ్ళు అక్కడ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఒకరోజు ఈ జిమ్ గురించి తెలుసుకున్నాక ఇక్కడికి వచ్చి ఈ ట్రైనర్స్తో ఫస్ట్ మాట్లాడినాను. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఓనర్సే ట్రైనింగ్, మనకు జిమ్ ఓనర్సే ట్రైనింగ్ ఇస్తుంటారు కాబట్టి, అండ్ ఆల్సో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది మన మజిల్ మెమొరీ పైన, మన బాడీ పైన. ఇంకోటి డే 1 నుంచి వాళ్ళు ఏమి ఫుడ్ ని పుష్ చేయరు. ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మన బాడీ డీటాక్స్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అట్లాగా ఒక 1 month తర్వాత మన వర్కౌట్ చూసుకొని వాళ్ళు ఎంతవరకు స్ట్రెంత్ ఉంది, ఎంతవరకు చేయగలరు, ఆ బేస్డ్గా వాళ్ళు ఫుడ్ ప్లాన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ నేను ఒక 62.5 వరకు వచ్చాను లాస్ట్ 2.5-3 months నుంచి ఫ్రమ్ 57. నా టార్గెట్ వచ్చి 72, 73 వరకు వెళ్ళాలి. అది కూడా ఇక్కడ ఏంటంటే స్పాట్లో ఏదో 1 month 5 kgs 3 kgs అని చెప్పకుండా గ్రాడ్యువల్గా పెరగడానికి ఇక్కడ స్కోప్ ఉంది విత్ వాళ్ళ సపోర్ట్ ద్వారా. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక లేజినెస్ అనేది ఉంటుండే ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నాక, ఇప్పుడు అది లేదండి. అండ్ వేరే జిమ్స్ నాకు అంత ఐడియా లేదు, లాస్ట్ ఒక జిమ్ అండ్ ఈ జిమ్లో అయితే ట్రైనర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్, ఏది ఎంత ప్రోటీన్ మనకు బాడీకి అవసరమో, ఎంత ఫైబర్ అవసరమో, ఎంత ఫ్యాట్ అవసరమో, ప్రతి విషయంలో వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. అండ్ పర్సనల్ గ్రూమింగ్ కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఆల్సో మన బ్రీతింగ్ ప్యాటర్న్ పైన కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తారు. కాబట్టి మనకు కొందరు జిమ్స్తో చూస్తాను అది స్టెరాయిడ్స్ అని, ఆ టాబ్లెట్స్ అని ఏవో చెప్తా ఉంటారు. ఇక్కడ అవన్నీ వాటికి ఎక్కడ తావులేదు. ఇక్కడ అంటే ట్రెడిషనల్ ఫుడ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సప్లిమెంట్స్తో వీళ్ళు ట్రైన్ చేస్తారు. కాబట్టి మనకు బాడీకి ఎలాంటి హార్మ్ జరగదు అని అది నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.